వృశ్చిక రాశి వారిపై అమ్మవారి దృష్టి పడింది. మీ జాతకంలో ఈ పేరు గల ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు. అసలు వృశ్చిక రాశి వారిపై అమ్మవారి దృష్టి ఏ విధంగా పడింది? అసలు వృశ్చిక రాశి వారి జాతకంలో ఏం పేరు గల ముగ్గురు వ్యక్తులు ద్రోహులు కనిపిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందికి వస్తారు. అసలు వృశ్చిక రాశి వారిపై అమ్మవారి దృష్టి ఏ విధంగా పడింది? అసలు వృశ్చిక రాశి వారి జాతకంలో ఏ పేరు గల ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు అనే విషయం తెలుసుకోబోయే కన్నా ముందు అసలు వృశ్చిక రాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే, గోచార రీత్యా కూడా అయితే వృశ్చిక రాశి వారికి చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పుకోవచ్చు. అయితే ముందుగా వృశ్చిక రాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం, ఆరోగ్యపరమైన జీవితం, ఆర్థికపరమైన జీవితం, వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా చాలా వరకు మంచి ఫలితాలే ఉండబోతున్నాయని చెప్పవచ్చు. అయితే ముందుగా వృశ్చిక రాశికి చెందిన వారికి వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, వృశ్చిక రాశికి చెందిన వారికి వ్యాపారపరమైన జీవితంలో అయితే చక్కటి పురోగతి ఉంటుందనే చెప్పాలి. శుక్రుడు రాహుతో 5వ ఇంటిలో, బృహస్పతి 7వ ఇంటిలో ఉండటం వల్ల అయితే మాత్రం వ్యాపార వృద్ధి బాగుంటుందనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో వ్యాపార విస్తరణకి కూడా చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేసినటువంటి వ్యాపార విస్తరణ అయితే మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీకు అందిస్తుందనే చెప్పాలి. అలాగే భాగస్వాములతో సయోధ్య కూడా నెలకొంటుందనే చెప్పవచ్చు. వ్యాపార ప్రణాళికలు సృష్టించేందుకు అయితే ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవాలి. అలాగే ఆదాయం కూడా పెరుగుతుందనే చెప్పవచ్చు. కొత్త ఒప్పందాలు కూడా అయితే ఈ సమయంలో కుదురుతాయనే చెప్పాలి. వ్యాపార రీత్యా చేసేటువంటి ప్రయాణాలు అయితే లాభదాయకంగా అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు. అలాగే ప్రభుత్వ మద్దతు కూడా అయితే లభిస్తుందనే చెప్పాలి. పోటీదారుల నుండి అధిగమించగలుగుతారనే చెప్పవచ్చు. అలాగే ఈ సమయంలో మార్కెటింగ్ వ్యూహాల్లో కూడా చిక్కుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ ముందుకు వెళ్తేనే మీ యొక్క వ్యాపారపరమైన జీవితం చాలా వరకు కూడా మీకు అనుకూలంగా అయితే మారుతుందనే చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో విదేశీ వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కూడా చాలా అనుకూలమైన సమయంగానే చెప్పాలి. గతంలో నుంచి ఎవరైతే విదేశీ వ్యాపారాలు చేయాలనుకుంటూ ఆగిపోతున్నారో వారికి ఇది చాలా అనుకూలమైన సమయంగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఆన్లైన్ ట్రేడింగ్ చేసేవారికి కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయనే చెప్పుకోవాలి. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా అంత అనుకూలంగానే ఉంటుందనే చెప్పవచ్చు. స్టాక్ మార్కెట్లో మంచి లాభం కూడా వస్తుందనే చెప్పాలి. నిపుణుల సలహాలు తీసుకొని జాగ్రత్తగా అయితే పెట్టుబడులు పెట్టండి. అప్పుడే మీ యొక్క ఆర్థిక పరంగా అయితే చాలా బాగుంటుందనే చెప్పాలి. రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టిన వారికి లాభదాయకంగా అయితే ఉండబోతుందనే చెప్పుకోవచ్చు. అలాగే బంగారం, వెండి వంటివి విలువైన లోహాలను పెట్టుబడులు పెట్టిన వారికి మంచి రాబడి కూడా వస్తుందనే చెప్పాలి. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా అయితే మంచి లాభాలు అయితే అందుకోబోతున్నారనే చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, ఉద్యోగపరమైన జీవితంలో అయితే వృశ్చిక రాశి వారికి చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పవచ్చు. అయితే గతంలో నుంచి ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉద్యోగం లేదని బాధపడుతున్నారో వారికి ఉద్యోగ అవకాశం కూడా అయితే ఉండబోతుందనే చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉద్యోగ మార్పిడి కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఉద్యోగ మార్పిడి అనేది కూడా జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పాలి. సూర్యుడు 3వ ఇంటిలో ఉండటం వల్ల అయితే మాత్రం మీకు ప్రతిభ, గుర్తింపు అయితే పొందుతారనే చెప్పాలి. సహోద్యోగుల సహకారం అయితే పూర్తిగా లభిస్తుందనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో అయితే
పై అధికారుల మన్ననలు కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు కూడా ఈ సమయంలో చేపడతారనే చెప్పవచ్చు. అధికారులతో మంచి సంబంధాలు కూడా నెలకొంటాయనే చెప్పాలి. మీ కృషికి తగిన గుర్తింపు కూడా లభిస్తుందనే చెప్పవచ్చు. ఉద్యోగంలో మార్పు రావచ్చు. అలాగే విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా లభించవచ్చనే చెప్పాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా లభిస్తాయనే చెప్పవచ్చు. అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి స్థల మార్పిడి, ప్రమోషన్ అవకాశాలు అయితే అధిక మొత్తంలో ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి. అలాగే పని ఒత్తిడి కూడా పెరుగుతుందనే చెప్పవచ్చు. కానీ దీనిని సామరస్యంగా అయితే నిర్వహించగలిగితే మీ యొక్క ఉద్యోగపరమైన జీవితంలో మీరు చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళగలుగుతారనే చెప్పుకోవచ్చు. అలాగే మీ నైపుణ్యతను మెరుగుపరుచుకునేందుకు శిక్షణా కార్యాలయాల్లో కూడా పాల్గొంటారనే చెప్పాలి. సవాళ్లను ఎదుర్కోగలుగుతారనే చెప్పవచ్చు. కొత్త బాధ్యతలు కూడా స్వీకరిస్తారనే చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి ఆర్థికపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, ఆర్థికపరమైన జీవితంలో అయితే వృశ్చిక రాశి వారికి చాలా వరకు కూడా ఆర్థిక పరంగా అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి. రాహువు మరియు శుక్రుడు 5వ ఇంటిలోను, కేతువు 11వ ఇంటిలో ఉండటం వల్ల ఆదాయం కూడా పెరుగుతుందనే చెప్పవచ్చు. పెట్టుబడులు లాభదాయకంగా అయితే ఉంటాయనే చెప్పాలి. స్టాక్ మార్కెట్లో మంచి రాబడి కూడా వస్తుందనే చెప్పవచ్చు. అయితే నిపుణుల సలహాలు తీసుకుని జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి. అయితే ఖర్చులను నియంత్రించుకోగలిగితే మాత్రం చాలా వరకు అద్భుతంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. అలాగే ఇంటి ఖర్చులు మరియు ఆరోగ్య సమస్య ఖర్చులు పై ఇతర ఖర్చులు కూడా తగ్గించుకుంటే చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. రుణాలు కూడా ఈ సమయంలో అయితే చాలా వరకు తీరుతాయనే చెప్పుకోవాలి. పాత బాకీలు కూడా మీకు వసూలు అవుతాయనే చెప్పవచ్చు. అలాగే విలువైన ఆస్తి విలువలు కూడా పెరుగుతాయనే చెప్పాలి. విలువైన బహుమతులను కూడా అందుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, వృశ్చిక రాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితంలో చాలా వరకు కూడా కుటుంబ విషయాల్లో కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కోవాల్సి వస్తుందనే చెప్పాలి. శని 4వ ఇంటిలో ఉండటం వల్ల మీ తల్లి ఆరోగ్యంపై అయితే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమనే చెప్పాలి. అలాగే శని తిరోగమనంలో స్థితిలో ప్రవేశించడం వల్ల అయితే కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. అలాగే సోదరి సోదరుల సహకారం కూడా అయితే పూర్తిగా ఉండబోతుందనే చెప్పవచ్చు. మీ తోబుట్టువులు మంచి జీవితాన్ని కూడా విజయాలను అయితే వీరి యొక్క జీవితంలో సాధించబోతున్నారనే చెప్పాలి. తండ్రితో కూడా సంబంధం అయితే మరింత బలపడుతుందనే చెప్పవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా ఉంటాయనే చెప్పాలి. అలాగే పెద్దవారి సలహాలను గౌరవించడం చాలా మంచిదిగా చెప్పుకోవాలి. అలాగే కుటుంబ సమస్యలన్నిటినీ కూడా అయితే చాలా తెలివిగా చాకచక్యంగా అయితే పరిష్కరించుకోగలుగుతారనే చెప్పవచ్చు. ఇక ఈ వీడియో స్టార్టింగ్లో వృశ్చిక రాశి వారిపై అమ్మవారి దృష్టి పడింది. మీ జాతకంలో ఈ పేరు గల 3 ద్రోహులు కనిపిస్తున్నారు అని చెప్పాం కదా. అయితే ఆ 3 ద్రోహులు ఎవరు అంటే సా, నా, మా పేర్లతో స్టార్ట్ అయిన పేర్లు ఉన్న వ్యక్తులు మీ జీవితంలో ఎవరైతే ఉంటారో వారే మీ జీవితాన్ని నాశనం చేసేందుకైతే ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి. చూశారు కదా, అసలు వృశ్చిక రాశి వారిపై అమ్మవారి దృష్టి ఏ విధంగా పడింది, మీ జాతకంలో ఈ పేరుతో ఉన్న 3 ద్రోహులు ఎవరో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.